సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు నిన్నటి వరకు సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి తాజాగా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి పోలీసులు ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డి మీద కేసు నమోదు చేయటం, లుకౌట్ నోటీసులు జారీ చేయటం, వెతకడం కోసం బృందాలను కూడా దింపడం అయితే జరిగింది. అయితే అకస్మాత్తుగా తనకు ముందస్తు బెయిల్ కల్పించాలి, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి హైకోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. కోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఎందుకనంటే కేసు లోతుగా విచారించాలి, ఈ కేసులో డెప్త్ ఎక్కువగా కనపడుతుంది కాబట్టి కేసు విచారణ జరగకుండా ముందుగానే అడ్డుకోవటం అనేది కుదరదు అని చెప్పి చెప్పడంతో సజ్జల భార్గవ్ రెడ్డి గొంతులో పచ్చి వెలక్కాయబడినట్టు అయింది. ఎందుకని కోర్టు నుంచి రక్షణ దొరికితే సరే ఏదో చేసి కొంతకాలం నెట్టేయచ్చు అనుకున్నాడు, కొన్ని నెలల పాటు నెట్టేయచ్చు అనుకున్నాడు. బట్ ఎప్పుడైతే కోర్టు ఈ కేసును తీవ్రతను పరిశీలించిందో ముందస్తు బెయిల్ అవ్వటానికి కానీ అరెస్టును అడ్డుకోవడానికి కానీ నిరాకరించింది. ఎందుకని నిరాకరించింది అంటే ఆ కేసు డెప్త్గా ఉంది. ఆ పోలీసులు ఏదైతే కొన్ని సెక్షన్లు పెట్టారో, పోలీసులు ఏదైతే రిపోర్ట్లో రాశారో దాన్ని చదివిన తర్వాత ఈ వ్యక్తిని అరెస్టు చేయొద్దు అని మేము చెప్పలేమని చెప్పి స్వయంగా కోర్టే చెప్పింది. అంటే కోర్టు నుంచి పొందే రక్షణ కూడా విఫలమైంది. ఆల్రెడీ ఇప్పటికే లుకౌట్ నోటీసులు ఒకవేళ దేశం దాటి పారిపోయే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఇండియాలో ఉండుంటే దేశం దాటి కూడా పారిపోకుండా లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి పత్తిత్తు కబుర్లు ప్రతివత కబుర్లు చెప్పాడు కదా గతంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు, నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నీతి నిజాయితీ ఉంటే నిరూపించుకునిరా అని మాట్లాడాడు కదా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అదే అడుగుతున్నాం. నీ కొడుకు ఎక్కడ దాక్కున్నాడో బయటికి తీసుకొచ్చి కోర్టుకు పంపి పోలీస్ స్టేషన్కు పంపి నిజాయితీగా నిరూపించుకుని బయటకు రమ్మను. మరి ఎందుకు దాచేసావు నీ కొడుకుని? సజ్జల రామకృష్ణారెడ్డిని అడుగుతున్నా నేను, నీ కొడుకుని ఎందుకు దాచేసావు? ఇప్పుడు గతంలో నువ్వు చెప్పావుగా నీతి సూక్తులు, చంద్రబాబు గారు ఏమి నీలాగా పారిపోలేదే, లోకేష్ ఏమి నీలాగా పారిపోలేదే, ఇతర టీడీపీ నేతలేమి మీ కొడుకులాగా పారిపోలేదే, మీరు కేసులు పెట్టారు, ఎదుర్కొన్నారు, కోర్టులోనే తెలుసుకున్నారు, బయటకు వచ్చారు. మరి నీ కొడుకుని ఎందుకు దాచేసావు సజ్జల రామకృష్ణారెడ్డి? ఎందుకు పారిపోయాడు నీ కొడుకు? సజ్జల భార్గవ్ రెడ్డి తెలివి గలవాడు. ఎందుకనంటే గతంలో చేసిన పాపాలు పండుతాయని తెలుసు. ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో ఆ రోజు నుంచి ఈ రోజుకి కనపడాల. సోషల్ మీడియాలో అడపాదడపా పోస్టులు వేయటం తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు కనపడాలి. ఇప్పుడు ఆ పోస్ట్ వేయటం కూడా ఆపేశాడు. ఒకవేళ పోలీసులు ఏమైనా ఐపీ అడ్రస్ ఆధారంగా వచ్చేస్తారు అనుకున్నాడు ఏమో, అంటే పోస్ట్ మనం ఎక్కడి నుంచి చేస్తే అక్కడ ఐపీ అడ్రస్ ఆధారంగా పట్టుకోవచ్చు, దొరికిపోతాను అనుకున్నాడేమో. కానీ ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో పోస్టులు వేయటం కూడా మానేసాడు. ఇటీవల దాదాపు 2 వారాల నుంచి కూడా పోస్టులు ఎత్తనట్టు కనపట్ల. మరి నీ కొడుకుని ఎందుకు దాచేసావు? ఈ కర్మ మొత్తం ఈ సోషల్ మీడియాలో బూతు పురాణాలకు మార్ఫింగ్లకు ఆద్యుడు సజ్జల భార్గవ్ రెడ్డి. స్వయంగా మొన్న డిఐజీ కోయ ప్రవీణ్ స్పష్టంగా చెప్పాడు, సజ్జల భార్గవ్ రెడ్డి రాకముందు సజ్జల భార్గవ్ రెడ్డి వచ్చిన తర్వాత అని 2 రకాలుగా డివైడ్ చేయాలి వైసీపీ సోషల్ మీడియాని. అంతకుముందు తప్పుడు కథనాలు వరకు ఉండేది వైసీపీ సోషల్ మీడియాలో. ఈ బూతు అబ్యూజింగ్ అనేది భార్గవ్ రెడ్డి వచ్చిన తర్వాత పెరిగింది. ఈ మొత్తానికి ఆద్యుడు ఎవరంటే భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డితో పాటు వర్రా రవీంద్రారెడ్డితో పాటు సుమారెడ్డి. గతంలో న్యాయమూర్తులను దూషించిన నేపథ్యంలో దాదాపుగా 2 నెలల్లో 3 నెలల్లో జైల్లో ఉండి ఏదో పర్సనల్ ఇష్యూ కారణం చెప్పి ఏదో బెయిల్ మీద బయటకు వచ్చింది. అది కూడా ఎవరు అరెస్ట్ చేశారు? అప్పుడు సిఐడి అరెస్ట్ చేయకపోతే సిబిఐ అరెస్ట్ చేసింది సుమారెడ్డి. సో ఆ సుమారెడ్డి కూడా ఇందులో ఈరోజు ఉంది. ఈ నలుగురు డైరెక్షన్లోనే మొత్తం కూడా ఈ వైసీపీ సోషల్ మీడియా జరిగింది. వీళ్ళే కంటెంట్ని క్రియేట్ చేసి చెత్త స్థాయికి పంపేవాళ్ళు, వీళ్ళే అబ్యూజింగ్ని ప్రోత్సహించేవాళ్ళు అని చెప్పి నిన్న పోలీసులు చెప్పడం జరిగింది. దీంతోపాటు వర్రా రవీంద్రారెడ్డి కూడా, అలాగే నిన్న అరెస్ట్ అయినటువంటి మరికొంతమంది వ్యక్తులు కూడా సజ్జల భార్గవ్ రెడ్డి పోస్ట్ చేయమంటేనే పోస్ట్ చేశాం, మాకేం తెలియదు, ఈ మొత్తానికి సజ్జల భార్గవ్ రెడ్డే కారణం, సజ్జల భార్గవ్ రెడ్డి చేయమంటేనే చేశాం అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు అడిషనల్గా మరికొన్ని కేసులు కూడా సజ్జల భార్గవ్ రెడ్డి మీద పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఆ నలుగురి డైరెక్షన్లోనే సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమారెడ్డి. సో అర్జున్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి బంధువు కూడా అవుతాడు, ఫోటో ఉంది మన దగ్గర చూపిస్తా. ఆదేశాలతోనే సోషల్ మీడియాలో పోస్టులు. భార్గవ్ రెడ్డి వచ్చాక వాటిలో అసభ్యతను పెంచాం, అదే చెప్పింది నేను. అసభ్యత అంతకుముందు ఫేక్ ఉండేది, తర్వాత అసభ్యత కూడా వచ్చింది. వాంగ్మూలంలో వర్రా రవీంద్రారెడ్డి వెల్లడి, అర్జున్ రెడ్డి జగన్కు సమీప బంధువు. అర్జున్ రెడ్డి జగన్ అనే వ్యక్తికి సమీప బంధువు. పూర్తిగా
ఒక ప్రీ ప్లాన్డ్ ఆర్గనైజ్డ్ ప్రతి జిల్లాకు ఒక వ్యక్తిని నియమించుకుని వీళ్ళు అబ్యూజింగ్ ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసి వాళ్లకు పంపి అక్కడి నుంచి క్షేత్రస్థాయి వరకు పంపారు. దీనికి సంబంధించి పక్కా ఆధారాలను అయితే పోలీసులు సేకరించారు. వాళ్ళ ఫోటోలు కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను. సో వీళ్ళే ఎవరయ్యా అర్జున్ రెడ్డి అంటే, ఇదిగో ఈ వ్యక్తి అర్జున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు కదా, సో జగన్ రెడ్డికి బంధువు కూడా అవుతాడంట అర్జున్ రెడ్డి. ఈ వ్యక్తి ఎవరంటే రాఘవరెడ్డి అంటే అవినాష్ రెడ్డి పిఏ. మన వర్ర రవీంద్రారెడ్డి చెప్పాడు చూడండి, నేను పెట్టిన పోస్టులన్నీ రాఘవరెడ్డి ఇచ్చిన పోస్టులే, ఈ అబ్యూజింగ్ కంటెంట్ అంతా ఇచ్చింది రాఘవరెడ్డి అని చెప్పాడు కదా. ఆ రాఘవరెడ్డి ఈ వ్యక్తి అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఇచ్చిన అబ్యూజింగ్ కంటెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి. దీన్నే వర్ర రవీంద్రారెడ్డి పోస్ట్ చేశాడు. సో ఆ వ్యక్తే ఈ రాఘవరెడ్డి. సో అంటే పూర్తిగా వీళ్ళ డైరెక్షన్లోనే ఇది జరిగింది. నిన్న కోర్టులో తగిలిన ఎదురు దెబ్బ గురించి కూడా ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. సో సజ్జల భార్గవరెడ్డిపై బిఎన్ఎస్ కింద అంటే ఏదైతే చట్టం కింద ఒక సెక్షన్ కింద కేసు నమోదు చేశారో అది చట్టబద్ధమేనని చెప్పి కోర్టు కూడా అంగీకరించింది. హైకోర్టులో వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు కోర్టు నిరాకరణ. సో విచారణనైతే 14కు వాయిదా వేశారు. ఏదైతే పోలీసులు నన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది, నాకు ముందస్తు రక్షణ కల్పించండి అని చెప్పి సజ్జల భార్గవరెడ్డి కోర్టుకు వెళ్ళాడో, కోర్టు ఇది లోతుగా పరిశీలించాల్సిన అంశం. ఇలాంటి సమయంలో అరెస్టు నుంచి మేము రక్షణ కల్పించలేం, మేము జోక్యం కూడా చేసుకోలేమని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దీనికి సంబంధించి ఇది ఇక్కడ చూడండి, ఏళ్లకు తొందరగా ఉందని చెప్పి దాన్ని కోర్టు మీద రుద్దే ప్రయత్నం చేస్తే కోర్టు కూడా చివాట్లు పెట్టింది. మీ తొందరను కోర్టు పైన ఎందుకు రుద్దుతున్నారని చెప్పి నిన్న కోర్టు అడిగింది. సో ఈ వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ మీకు తొందరగా ఉందని దానిని కోర్టుపై ఎందుకు రుద్దుతారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇది హడావిడిగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వ్యవహారం కాదన్నారు. లోతుగా విచారించాల్సిన అంశమని తేల్చి చెప్పారు. పోలీసుల తరపున ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ జూలై 1కి ముందు పెట్టిన పోస్టులతో పాటు ఈ ఏడాది సెప్టెంబర్ 24 పెట్టిన ఆ పోస్టులు కూడా ఇందులో ఉన్నాయని, మొత్తం మీదే మేము కేసు ఫైల్ చేసామని చెప్పారు. అంటే దీనికి ఏదో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేయాలి, అర్జెంటుగా అరెస్ట్ను అడ్డుకోవాలని చెప్పి తొందర పెట్టారు. ఎవరు? సజ్జల భార్గవరెడ్డి తరపున న్యాయవాదులు. దానికి కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది, మీకు తొందర ఉంది, బాగానే ఉంది, దాన్ని మా మీద ఎందుకు రుద్దుతారు? ఇది హడావిడిగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వ్యవహారం కాదు, లోతుగా విచారించాల్సిన వ్యవహారం, కాబట్టి మేము మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వం అని చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇక్కడ చూడండి, ఎవరైతే ఖాజా బాబా అనే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సో ఆ వ్యక్తి ఏం చెప్పాడు? వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్ఛార్జు సజ్జల భార్గవరెడ్డి ఆదేశాలతోనే నేను ఆ పోస్టులు పెట్టానని ఖాజా బాబా విచారణలో వెల్లడించాడు. దీంతో భార్గవరెడ్డి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఎవరిని పట్టుకున్నా వాళ్ళు చెప్పే పేరు సజ్జల భార్గవరెడ్డి. అందుకనే సజ్జల భార్గవరెడ్డి పారిపోవాలనుకుంది. ఎందుకంటే సజ్జల భార్గవరెడ్డి మెడకు ఉచ్చు బలంగా బీసుకోబోతుంది. దొరికితే ఇక బయటకు వచ్చే అవకాశమే లేదు. కాబట్టే పూర్తిగా సజ్జల భార్గవరెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఏమైనా మొత్తంగా సజ్జల భార్గవరెడ్డిని పారిపోకుండా పోలీసులు అయితే పకడ్బందీగా బిగించారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డిని తన కొడుకుని బయటికి తీసుకొచ్చి తన చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకోవాలి.